భారీ టిప్పర్ల రాకపోకలతో తమ ఊరి రోడ్డు నాశనం అయిపోతుందని ఆగ్రహించిన ప్రజలు టిప్పర్ల రాకపోకలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల వెంట తిరిగి పాలకులను పట్టుకొని ఏడాది క్రితమే రోడ్డు సాధించుకుంటే దాన్ని గ్రావెల్ రవాణా చేసే టిప్పర్లు ధ్వంసం చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు రూరల్ పరిధిలోని పూడూరు గ్రామానికి చాలా ఏళ్ల పాటు సరైన రోడ్డే ఉండేది కాదు. ఊరికి వచ్చిన రాజకీయ నేతల వెంటబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి రోడ్డు సాధించుకున్నారు. అది కూడా సింగిల్ రోడ్డే. ఏడాది క్రితమే ఈ రోడ్డు వేశారు. అయితే కొంతకాలంగా ఈ రోడ్డుపై గ్రేవెల్ రవాణా చేసే టిప్పర్లు తెగ తిరిగేస్తున్నాయి. ఫలితంగా రోడ్డు ఎందుకు పనికి రాకుండా ధ్వంసమైపోతోంది. దీంతో ఒల్లుమండిన పూడూరు గ్రామస్తులు తమ ఊరిలోకి టిప్పర్ల రాకపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సింగిల్ రోడ్డు మీద, హైవే రోడ్డు మీద తిరిగినట్టుగా టిప్పర్లు తిరుగుతున్నాయి. తిరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక టిప్పర్ పొరపాటున సైడ్కి పోయి ఇరుక్కుంటే వేరే వెహికల్ వెళ్ళడానికి లేదు. నిన్న టిప్పర్ సైడ్కి ఇరికింది. బస్సు అక్కడ నుంచే ఎల్లమ్మ దగ్గర నుంచి బస్సు వెళ్ళిపోయింది. అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ ఎన్నికి వెళ్ళిపోయింది. మా వాళ్ళు రాకపోకలు కర్నూలు పోవడానికి కూడా నిలిచిపోయినాయి. కనుక ఇది హైవే కాదు. ఈ రోడ్డు కెపాసిటీ 20 టన్నులు, వీళ్ళు వేసుకుపోయే లోడ్ కెపాసిటీ 60 టన్నులు. కాబట్టి రోడ్ ఎంత డ్యామేజ్ అవుతుందో ఆలోచించండి. గవర్నమెంట్ కి మా విజ్ఞప్తి ఇది. టన్నులు బరువు ఎత్తుకొని తిరుగుతుంటే రోడ్లు గుంత వెళ్ళిపోతున్నాయి. ఆ ఎదురు బైకులు వస్తే ఆడ బైక్ గుద్దుతో ఏం కథనో. నిన్న ఒకటే రోజు హైవేలోనే 3 యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ సింగిల్ రోడ్ లో డ్రైవర్లు అంతరాన ఫాస్ట్ పోతున్నాయి. నేను పడదంపాటలో టర్నింగ్ లో వస్తున్నాము. డ్రైవర్ కన్ను మీద కాకుండా నా బండి నా బైకే కిట్ అయిపోయింది. ఇద్దరం వస్తున్నాం, అంత స్పీడ్ వస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు పట్టుబడుతున్నారు.